శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగిన తీరు దారుణంగా ఉందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా సభను నడిపించారని ధ్వజమెత్తారు. సభ వాయిదా పడిన అనంతరం లాబీల్లో మీడియాతో జగన్ ముచ్చటించారు. ప్రతిపక్షం లేవనెత్తిన ఏ సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందని విమర్శించారు. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ, అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీబీఐ విచారణకు తాము పట్టుబడితే నీరుగార్చారని ఆరోపించారు. సభ మొత్తం తనను తిట్టడంతోనే ముగిసిందన్నారు. తాము ప్రజల సమస్యలపై పోరాడితే అధికార పక్షం మాత్రం జగనే ఓ సమస్యగా భావించిందన్నారు. చంద్రబాబు హోదా వ్యతిరేకి అని జగన్ విమర్శించారు. కాగ్ నివేదికపై స్పందించిన జగన్ ప్రభుత్వం అవినీతి, మోసాల్ని కాగ్ రిపోర్టు బయటపెట్టిందన్నారు. వ్యవసాయ రుణాలకు 4,300 కోట్లు కేటాయించి 743 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, 3,555 కోట్ల రైతు రుణమాఫీ నిధుల్ని పక్కదారి పాటించారని తెలపడాన్ని బట్టి ప్రభుత్వం రైతుల్ని ఎలా మోసం చేసిందో అర్థమవుతోందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో 350 కోట్లు అవినీతి జరిగినట్లు కాగ్ నిర్ధారించిందని, ప్రభుత్వంలో అవినీతికి స్థాయికి ఇది నిదర్శనమన్నారు.